హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ అవిసె గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్ పౌడర్. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఫైబర్ రిచ్ ఫుడ్, అలాగే కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్లో ఉంచడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి మన డైలీ రొటీన్ డైట్లో ఉంటే చాలా మంచిది. ఈ పౌడరు ఇంట్రెస్టింగ్గా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమేంటి అంటే అవిసె గింజలు. ఇవి ఒక 100 గ్రామ్స్ దాకా తీసుకున్నాను నేను. ఈ అవిసె గింజలు పెద్ద సైజు నువ్వుల్లాగా ఉంటాయి, ఇలా బ్రౌనిష్ కలర్లో ఉంటాయి, కొంచెం ఆయిలీగా ఉన్నట్టుగా ఉంటాయి. దీనికి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు లేదా మినపగుండ్లు ఏవైనా తీసుకోవచ్చు. 15 నుంచి 20 దాకా వెల్లుల్లిపాయలు నచ్చవు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను రాళ్ల ఉప్పు వాడుతున్నాను, మామూలు మెత్తటి ఉప్పు అయినా కూడా వాడచ్చు. 15 దాకా ఎండుమిరపకాయలు, 10 లేదా 15 కారానికి తగ్గట్టుగా. ముందర స్టవ్ మీద మూకుడు పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత అవిసె గింజలు వేయించుకోవాలి. అవిసె గింజలు వేయించడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా వెంటనే మూకుడు బాగా వేడెక్కితే 2-3 నిమిషాల్లో చిటపట్లాడిపోయి వేగిపోతాయి. మరి నల్లగా అయ్యేటట్టుగా వేయించక్కర్లేదు. లో ఫ్లేమ్లో కొంచెం అవి చిటపట్లాడేదాకా వేయించుకుంటే సరిపోతుంది. వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే మూకుడులో 1/2 టీ స్పూన్ నూనె వేసి అందులో మినపప్పు, శనగపప్పు, ఈ 2 పప్పులు కూడా చక్కగా మంచిగా దోరగా రంగు వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పప్పులు వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, అవి కూడా కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ మారుతూ ఉన్నప్పుడు చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా వేసేసి వేయించేసుకోవచ్చు. చింతపండుని చక్కగా ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటే త్వరగా వేగుతుంది, అలాగే త్వరగా డ్రై అయిపోతుంది. మనం చేస్తున్నది పొడి కాబట్టి చింతపండు వేయించుకుంటేనే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది, పొడి వాసన వచ్చేయకుండా. చింతపండు కూడా కొంచెం డ్రై అయ్యేదాకా వేగిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకొని అది కూడా వేగిపోయిన తర్వాత చివరగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసైనా వేయచ్చు, పొట్టుతో అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేను పొట్టుతోనే వేసేసాను. వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు జీలకర్ర వేయాలి. వేడి మీదే వేస్తే జీలకర్రకి ఒక రకమైన వాసన ఉంటుంది, ఆ వాసన వచ్చేస్తుంది. దీన్నంతా కూడా పక్కన పెట్టి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వీటిల్ని గ్రైండ్ చేసుకోవాలి. ముందరగా ఎండుమిరపకాయలు, పప్పులు, శనగపప్పు, మినపప్పు వేయించాం కదా, ఇవన్నీ ముందర గ్రైండ్ చేసేసి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. దీనిలో అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అవి కూడా వేసేసి వెల్లుల్లిపాయలు పక్కన పెట్టి చింతపండు, జీలకర్ర అది కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. దీనికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దాన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత చివరగా వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేయాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు తిప్పద్దండి, అవిసె గింజల నుంచి నూనె వచ్చేస్తుంది, అది కొంచెం గమనించుకుంటూ ఉండాలి. ఇంతే, అవిసె గింజల పొడి తయారైపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మొదటి ముద్దలో తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము, మంచి టేస్టీ ఫుడ్ కూడా తిన్నట్టు అవుతుంది. అంతేకాకుండా ఇది ఇడ్లీ, దోశల్లో కూడా అవిసె గింజల పొడి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.